చూడండి ఫ్రెండ్స్, ఇవి కబంద పుష్పాలు. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే నేను కోసానండి, అందుకనే ఇలా ఉన్నాయి. ఇవి మొత్తం మెచ్చుకుంటే కనుక పువ్వులాగా అయితే రెడీ అవుతుంది. చూసారు ఇక్కడ ఎంత పెద్ద వృక్షం అయితే ఉందో, దీన్ని కబంద వృక్షం అని అంటారు. శ్రావణ మాసం మొత్తం కూడా ఈ కబంద పుష్పాలు పెడదామని అయితే చూసానండి, కానీ అన్నీ మొగ్గలుగానే ఉన్నాయి, ఏది ఇచ్చుకోలేదు. కానీ చెట్టు నుండి అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలుగా అయితేనే ఉన్నాయండి ఇంకా ఫ్లవర్స్. ఒక్కొక్క కొమ్మకైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. చూడండి, చూపిస్తున్నాను. ఇవి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన పూలండి. వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే ఉందో. ఇక్కడ సగం ఇచ్చుకున్న పువ్వు అయితే ఉందండి, దాన్ని అయితే నేను కోస్తాను. ఇంకొక చెట్టుకి అయితే పూర్తిగా ఇచ్చుకున్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇట్లా ఉండిద్ది కబంద పుష్పం. ఫుల్గా గాలి అయితే వస్తుందండి, మబ్బు కూడా పట్టేస్తుంది, ఫుల్ వాన వస్తుంది. అందుకని 2 ఫ్లవర్స్ మాత్రమే తెచ్చుకున్నానండి. శనివారానికి ఇంకా ఏమైనా విచ్చుకుంటాయేమో అని చూడాలి. ఈ ఫ్లవర్ ఒక్కటి ఉంటే చాలండి, 108 పువ్వులతో పూజ చేసినట్టు అంటారు. ఈ పువ్వుకి పైన వైట్గా అయితే ఉన్నాయి కదండి, అవే 108 ఉంటాయండి ఈ ఫ్లవర్స్కి వచ్చేసి. ఇవి చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. నేను ఇంతకుముందు చూపించాను కదండి సగం విచ్చుకుంది ఫ్లవర్ అని, అదేనండి ఈ ఫ్లవరు. సగం విచ్చుకుంటే అలా ఉంటుంది, ఇలా పూర్తిగా విచ్చుకుంటే ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.